ప్రీస్కూల్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? పూర్తి గైడ్ 20 స్టెప్స్. ప్రస్తుతం చిన్న పిల్లల విద్యపై తల్లిదండ్రుల దృష్టి విపరీతంగా పెరిగింది. అందుకే ప్రీస్కూల్ బిజినెస్ ఒక మంచి అవకాశంగా మారింది. సరైన ప్రణాళిక, మంచి లొకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రంగంలో మంచి లాభాలు పొందవచ్చు. ఇప్పుడు ప్రీస్కూల్ బిజినెస్ను ఎలా ప్రారంభించాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. మార్కెట్ రీసెర్చ్ చేయండి. ఏ బిజినెస్ అయినా ప్రారంభించే ముందు మార్కెట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ప్రస్తుతం ఉన్న ప్రీస్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, వారు ఏ విధమైన సౌకర్యాలు అందిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి. ఇది మీకు మంచి వ్యూహం రూపొందించడానికి సహాయపడుతుంది. 2. పూర్తి ప్లాన్ రూపొందించండి. మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత పూర్తి బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. ఇందులో పెట్టుబడి, సిబ్బంది, సిలబస్, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలు ఉండాలి. 3. సరైన లొకేషన్ ఎంపిక. పిల్లల భద్రత చాలా ముఖ్యం. ట్రాఫిక్ తక్కువగా ఉండే, సురక్షితమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులకు కూడా సులభంగా చేరుకునే ప్రదేశం కావాలి. 4. కంపిటిటర్ మరియు టార్గెట్ ఆడియన్స్ విశ్లేషణ. ఇతర ప్రీస్కూల్స్ ఏం చేస్తున్నాయి తెలుసుకోవాలి. మీ స్కూల్ ప్రత్యేకత ఏమిటో నిర్ణయించాలి. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. 5. కరికులం డిజైన్ చేయండి. చిన్న పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. అందుకే ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని అనుసరించాలి. ఇండోర్ మరియు అవుట్డోర్ కార్యకలాపాలు కలిపి ఉండాలి. 6. మంచి పేరు ఎంపిక. మీ ప్రీస్కూల్ పేరు చాలా ముఖ్యం. సులభంగా గుర్తుండే, ఆకర్షణీయమైన పేరు ఎంచుకోవాలి. 7. ఫైనాన్స్ ఏర్పాటు. ప్రీస్కూల్ ప్రారంభానికి పెట్టుబడి అవసరం. బ్యాంక్ లోన్స్ లేదా వ్యక్తిగత సేవింగ్స్ ద్వారా డబ్బు సమకూర్చుకోవాలి. 8. బ్రాండింగ్ మరియు మార్కెటింగ్. లోగో, సోషల్ మీడియా, వెబ్సైట్ ద్వారా మీ స్కూల్ను ప్రచారం చేయాలి. మంచి మార్కెటింగ్ ద్వారా ఎక్కువ మంది అడ్మిషన్స్ పొందవచ్చు. 9. రిజిస్ట్రేషన్ మరియు లీగల్ ప్రక్రియ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ ప్రీస్కూల్ను రిజిస్టర్ చేయాలి. అవసరమైన లైసెన్సులు తీసుకోవాలి. 10. సిబ్బంది నియామకం. పిల్లలతో పని చేసే టీచర్లు ఓర్పుతో, ప్రేమతో ఉండాలి. అదనంగా క్లీనింగ్, అడ్మిన్, సెక్యూరిటీ స్టాఫ్ కూడా అవసరం. 11. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు. క్లాస్ రూమ్స్, ప్లే ఏరియా, వాష్రూమ్స్, ఆఫీస్, కిచెన్ వంటి సౌకర్యాలు ఉండాలి. పిల్లలకు అనుకూలంగా, సురక్షితంగా డిజైన్ చేయాలి. 12. టైమింగ్స్ నిర్ణయం. స్కూల్ టైమింగ్స్ క్లియర్గా నిర్ణయించాలి. సాధారణంగా ఉదయం టైమింగ్స్ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. 13. ట్యాక్స్ మరియు రూల్స్ పాటించాలి. ట్యాక్స్ ఫైలింగ్, ప్రభుత్వ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 14. సెక్యూరిటీ ఏర్పాటు. సీసీటీవీ కెమెరాలు, గేట్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేయాలి. ఇది తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తుంది. 15. రికార్డ్స్ నిర్వహణ. ప్రతి విద్యార్థి వివరాలు సురక్షితంగా నిల్వ చేయాలి. అవసరమైనప్పుడు సులభంగా పొందే విధంగా రికార్డ్స్ నిర్వహించాలి. 16. టీచర్ ట్రైనింగ్. టీచర్లు నిరంతరం ట్రైనింగ్ తీసుకోవాలి. కొత్త బోధనా పద్ధతులు నేర్చుకోవాలి. 17. పాలసీలు ఏర్పాటు. టీచర్లు, పేరెంట్స్ కోసం స్పష్టమైన నిబంధనలు ఉండాలి. డిసిప్లిన్ మరియు సిస్టమ్ మెయింటైన్ చేయడానికి ఇవి అవసరం. 18. టెక్నాలజీ వినియోగం. స్కూల్ మేనేజ్మెంట్ కోసం యాప్స్, సాఫ్ట్వేర్ ఉపయోగించాలి. ఇది పనిని సులభతరం చేస్తుంది. 19. మెరుగుదలలు చేయాలి. ప్రారంభంలో సమస్యలు ఉంటే వాటిని గుర్తించి మార్పులు చేసి మెరుగుపరచాలి. ఫీడ్బ్యాక్ తీసుకోవడం ముఖ్యము. 20. డేటా మరియు ప్రాసెస్ నిర్వహణ. అన్ని పనులను సిస్టమేటిక్గా నిర్వహించాలి. సరైన ప్రాసెస్ ఫాలో అయితే బిజినెస్ స్మూత్గా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ తాజా అప్డేట్స్. రాష్ట్రంలో ప్రీస్కూల్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎన్ఈపీ 2020 ద్వారా చిన్నపిల్లల విద్యకు ప్రాధాన్యం పెరిగింది. అంగన్వాడీ సెంటర్లతో కలిపి కొత్త విద్యా మోడల్స్ అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రీస్కూల్ అవసరం పెరుగుతోంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ముగింపు. ప్రీస్కూల్ బిజినెస్ ఒక మంచి అవకాశంగా మారింది. సరైన ప్రణాళిక, మంచి సిబ్బంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఈ రంగంలో విజయం సాధించడం ఖాయం. తరచుగా అడిగే ప్రశ్నలు. ప్రీస్కూల్ బిజినెస్ లాభదాయకమా? అవును. సరైన ప్లానింగ్, ఫీజు స్ట్రక్చర్ ఉంటే మంచి లాభాలు పొందవచ్చు. ఎంత పెట్టుబడి అవసరం? లొకేషన్, సౌకర్యాలపై ఆధారపడి సుమారు 2 లక్షల నుండి 10 లక్షల వరకు అవసరం అవుతుంది.